ఈరోజు ఉదయం నుండి కూడా మనం చూసాము విద్యాశాఖ కార్యాలయాన్ని నిరుద్యోగులతో పాటు డిఎస్సి అభ్యర్థులు కూడా ముట్టడించే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం చాలా పక్కడిబందిగా కూడా ఎక్కడికక్కడ నిరసనకారులందరినీ కూడా అరెస్ట్ చేస్తూ బ్యానర్లో కూడా తోస్తూ కూడా ఒక అందరినీ కూడా రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతము మనం ఇక్కడ అర్ధరాత్రి ఉస్మానియా క్యాంపస్లో ఉన్నాము. విద్యార్థులకు సంఘీభావంగా బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డితో ఉన్నాం. ప్రస్తుతము రాకేష్ రెడ్డి గారితోనే మరిన్ని వివరాలు ఆయన మాటలు అడిగి తెలుసుకుందాము. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. ఈ అర్ధరాత్రి మీరు క్యాంపస్లో ఇక్కడ ఉండడం ఏంటి, రీజన్ ఏంటి? ఇది పార్టీల సమస్య కాదు, ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. లక్షలాది మంది యువత కోటి ఆశలతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఏదైతే చెప్పిందో ఆ డిమాండ్లను నెరవేర్చమని చెప్పి మాత్రమే ఈ నిరుద్యోగులు పెద్ద ఎత్తున గత 20 రోజుల నుండి ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, రకరకాల నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చివరకు స్టేడియం నిండుతున్నాయి అరెస్ట్ చేస్తే. ఎంత ఘోరం అంటే కారు చీకట్లో వాళ్ళకు కనీసం కడుపు నింపకుండా వాళ్ళు కారు చీకట్లో స్టేడియంలో వేస్తే చివరకు అమ్మాయిలు సైతము ఆ అర్ధరాత్రి ఆ చీకట్లో వాళ్ళు ఉండడం చాలా దుర్మార్గం. ఎప్పుడో సమైక్య పాలనలో చూసాం మనం, చీకట్లో నెట్టివేయడాన్ని సమైక్య పాలన చూసాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలు అంధకారాన్ని చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. మీరు ఏవైతే హామీలు ఇచ్చారో గ్రూప్ 2 పోస్టులు పెంచుతామని, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని, డిఎస్సి పెంచుతామని చెప్పేసి, తర్వాత గ్రూప్ 1 1:100 చేస్తామని, జియో 46 రద్దు చేస్తామని, అవి మీరు నెరవేర్చండి, మీరే తీసుకోండి క్రెడిట్. ఈరోజు నేను ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నేను రాలేదు. ఎమ్మెల్సీలో ఎన్నికల్లో నిల్చొని 136,000 మంది ఓట్లు వేస్తే వాళ్ళ ప్రతినిధిగా నేను వచ్చిన. ఇక్కడ కొంతమంది ఏంటంటే రాజకీయాలు చేయడానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం. ఇది రాష్ట్ర భవిష్యత్తు సంబంధించినటువంటి అంశంగా అనేక సమస్యల మీద కొట్లాడేటువంటి నాయకుడిగా నేను వచ్చాను. ఇది చాలా దుర్మార్గం. రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రభుత్వము ఇక్కడ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయమంటున్నారు. కానీ ప్రభుత్వం యథావిధిగా షెడ్యూల్ ఈ నెల 17 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు కూడా నిర్వహించాలని కూడా నిర్ణయించింది. మరోవైపు ఏమో ఇక్కడ అభ్యర్థులతో పాటు విద్యార్థులందరూ కూడా నిరసన కార్యక్రమం తెలుపుతున్నారు. సో ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఊరికే వాళ్ళను ప్రభుత్వాన్ని మీరు డిఎస్సి పోస్ట్పోన్ చేయమని ఊరికే అడగట్లేదు కదా. మీరు అన్ని పరీక్షలు ఒకటేసారి నిర్వహించడం వల్ల వాళ్ళకు ప్రిపరేషన్కి సరైనటువంటి సమయం దొరకలేదు కాబట్టి మీరు పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంగానే అడుగుతున్నారు కదా, ప్రజాస్వామ్య స్ఫూర్తిలో భాగంగానే వాళ్ళు అడుగుతున్నారు. దాంట్లో తప్పేంది? మీరు చేస్తారా చేయరా స్పష్టత ఇవ్వండి. అంతేగాని మేము లాఠీలతో అంచువేస్తాము, తుపాకులతో అంచువేస్తాము, బారికార్లు పెడతాము, ముళ్ళ కంచెలు పెడతాము, అర్ధరాత్రి మేము స్టేడియంలో లేచి కారు చీకట్లో వదిలేస్తాము, కడుపు మాడగొడతాము. ఇది చాలా దుర్మార్గం. దీనితోనే మీరు ఉద్యమాన్ని అణిచివేయలేరు. అప్పుడెప్పుడో రేవంత్ రెడ్డి గారి గురువు బషీర్బాగ్లో రైతుల రక్తాన్ని కళ్ళ చూసిండు. కానీ ఈయన ఈరోజు నిరుద్యోగుల యొక్క చెమటను, వాళ్ళ యొక్క రక్తాన్ని కళ్ళ చూస్తున్నాడు. ఇది సరైనటువంటిది కాదు. రేవంత్ రెడ్డి గారి మీద ప్రజలకు ఆశలు ఉన్నాయి వాస్తవానికి. ఎందుకంటే కొట్లాడి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి కష్టాలు తెలుస్తాయని చెప్పేసి చాలామంది ఓట్లు వేసిండు. కాబట్టి అంతే నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ యొక్క డిమాండ్ను నెరవేర్చాలి. కేవలం పోస్ట్పోన్ ఒకటి కాదు, పోస్ట్పోన్ చేయాలి. దాంతోపాటు డిఎస్సి మెగా డిఎస్సి వేస్తామన్నారు కదా. దీనికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఏంటంటే 9 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలన రాష్ట్రంలో పాలన సాగించింది. కానీ ఏనాడు కూడా నోటిఫికేషన్లో లేదు కదా. గ్రూప్ 1 కూడా పేపర్ లీకేజ్ల వ్యవహారంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కూడా ఒక ప్రధాన ఆరోపణ ఉంది. దీనిపై మీ వివరణ ఏంటి? గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎవరు ఇచ్చింది, మరి గ్రూప్ 3 నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిండు, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారు? సరే, అయినా కూడా ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని అనుకుందాం, ప్రజలే శిక్షించిందని అనుకుందాం, మరి మీరేం చేస్తున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం జాబ్స్ ఇవ్వలేదని అంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో వారు ప్రూఫ్స్తో సహా చెప్పారు. అయినా మీరు నమ్మట్లేదు. ఇట్ ఈజ్ ఓకే. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని శిక్షించింది కదా, మరి మీరు నమ్మించి ఓట్లు వేయించుకొని ప్రభుత్వానికి వచ్చింది కదా, మరి మీరేం చేస్తారు?
మీరైనా ఇవ్వాలి కదా. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఏంటి అంటే విధ్వంసమే చేసింది తప్ప తెలంగాణ బాగుపడాలంటే మరో 10 నుంచి 15 సంవత్సరాలు పట్టేంత సమయం కూడా పడుతుంది అంటున్నారు. ఏ విషయంలో అయినా పరిపాలనలో కానీ, ఉద్యోగాల కల్పనలో, ఉపాధి ఉద్యోగ కల్పనలో కానీ ఏ విషయంలో అయినా విధ్వంసం తాలూకే మిగిలిచింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపించారు. దీనిపై మీ వివరణ ఏంటి? అంటే దేశంలో అత్యధిక తలసరి ఆదాయం విధ్వంసమా? దేశంలో 9 లక్షల మంది ఒకే నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయడం విధ్వంసమా? 10 ఏళ్లలో సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు చొప్పున 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం విధ్వంసమా? అర్థం ఉండాలి ఏదైనా మాట్లాడితే. మరి మీరు అదే ఆ రోజు చెప్పాల్సింది, మేము 15 ఏళ్ళ దానిక మేము ఒక ఉద్యోగం ఇవ్వము ఎందుకంటే టీఆర్ఎస్ పాలన అలా ఉందని చెప్పాల్సింది. మీరు అప్పుడు అలా ఏంది చెప్పిండ్రు, ఇప్పుడు ప్రభుత్వంలో రాగానే ఇలా ఏంది చెప్పిండ్రు. ఇది నిరుద్యోగులను మోసం చేయడమే, నిరుద్యోగులను మోసం చేయడమే. తల్లి పాలు తాగి అమ్మను పుట్టడమే. ఎందుకంటే మీరు వాళ్ళ ఓట్లు వేయించుకున్నారు. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టండి, బీఆర్ఎస్ పార్టీని తిట్టండి, ఇట్ ఈజ్ ఓకే, సరే ప్రజలు నిర్ణయిస్తారు అల్టిమేట్గా. కానీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఇచ్చినటువంటి హామీలను మాత్రం తప్పకుండా నెరవేర్చాల్సింది. ప్రజా కోర్టులో 100% మిమ్మల్ని నిలబెడతారు, ప్రజలే నిలబెడతారు, మేము కాదు నిలబెట్టేది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 503 పోస్టులకు కానీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం పెంచి 563 పోస్టులకు కానీ కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం అయితే సీట్ పెంచింది కదా పోస్టులు అయితే. Do you think it's a big achievement? Though in fact BRS government have been failed to conduct the exam, whereas Congress government have increased the post. అదే చాలా అభినందనలు. జీ తెలుగు ద్వారా మేము రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. 60 పోస్టులు పెంచినందుకు చాలా గొప్ప విషయం ఇది. దీనికి కూడా మళ్ళీ మీరు అక్కడ టెంట్ వేసుకొని ఎల్బీ స్టేడియంలో మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెట్టాలి. ఎందుకంటే మేము 60 పోస్టులు పెంచినాము. ఆ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 500 ఇచ్చింది, మేము 60 పెంచి 560 చేసినామని మీరు ఖచ్చితంగా మళ్ళీ ఆడ డబ్బు పెడతారు, ప్రజలే నిలబెడతారు, మేము కాదు నిలబెట్టేది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 503 పోస్టులకు కానీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం పెంచి 563 పోస్టులకు కానీ కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం అయితే సీట్ పెంచింది కదా పోస్టులు అయితే. Do you think it's a big achievement? Though in fact BRS government have been failed to conduct the exam, whereas Congress government have increased the post. అదే చాలా అభినందనలు. జీ తెలుగు ద్వారా మేము రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. 60 పోస్టులు పెంచినందుకు చాలా గొప్ప విషయం ఇది. దీనికి కూడా మళ్ళీ మీరు అక్కడ టెంట్ వేసుకొని ఎల్బీ స్టేడియంలో మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెట్టాలి. ఎందుకంటే మేము 60 పోస్టులు పెంచినాము. ఆ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 500 ఇచ్చింది, మేము 60 పెంచి 560 చేసినామని మీరు ఖచ్చితంగా మళ్ళీ ఆడ డప్పు కొట్టి మీరు సాటింపు చేయాల్సింది. సిగ్గుండాలి కొంచెమన్నా మాట్లాడితే. గ్రూప్ 2 2000 పోస్టులు చేస్తామన్నా, 1300 ఇచ్చింది. గ్రూప్ 3 మీరు గ్రూప్ 3 3000 పోస్టులు వేస్తామన్నా, ఏమైంది? డిఎస్సి 25,000 అన్నారు, ఏమైంది? అసలు తలాతోక ఉండాలి మాట్లాడితే. మీరు పెంచుతామన్నది ఏంది, మీరు చేస్తున్నది ఏంది? అసలు 2 లక్షల ఉద్యోగాలతో ఊరుకున్నటువంటి నోటిఫికేషన్లు వేస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది మీ హామీ? సంవత్సరంలో అన్నారు కదా, 7 నెలలు పోయింది. 5 నెలల్లో మీరు నోటిఫికేషన్లు వేస్తారు, మీరు పరీక్షలు నిర్వహిస్తారు, మీరు ఫలితాలను వెల్లడిస్తారు, వాళ్ళని నియమిస్తారా? ఇది సాధ్యమేనా? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రాహుల్ గాంధీతో కూడా అశోక్ నగర్ ఏరియాలో, గాంధీనగర్లో ఉన్న స్టడీ సర్కిల్ సెంటర్స్లో కూడా స్టడీ హాల్లో కూడా వెళ్ళి పరిశీలించారు అక్కడ. సో ఇప్పుడు ప్రభుత్వము అంత కీన్గా లేదంటారా ఉద్యోగ కల్పనలో? కీన్గా ఉంటే ఇన్ని వేల మంది రోడ్డుకి ఎందుకు వెళ్తారండి? మీరు 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 ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. బీఆర్ఎస్ కంటే మేము భిన్నమైనటువంటి పరిపాలన అందించినాము, అద్భుతమైనటువంటి పరిపాలన అందించినామని చెప్పుకోండి. దాంట్లో ఇబ్బంది ఏంది? మేము ఇప్పుడు క్రెడిట్ కోసం రాలేదండి. 4.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు, దానికోసం రాలే. ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకు మద్దతుగా, భరోసాగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే మేము ఇక్కడికి వచ్చినాం. మేమున్న గోషామైల్ స్టేడియంలో 100 మంది అరెస్ట్ అయ్యారు. 100 మంది అరెస్ట్ అయితే కేవలం వాళ్ళని కలవాలి, వాళ్ళతో మాట్లాడాలని పోతే 3 గంటల పాటు మమ్మల్ని కూర్చోబెట్టింది. మీరు ఖచ్చితంగా ఉండాలి, మీరుంటేనే మాకు ధైర్యం అని చెప్పేసి. ఇక్కడ కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, అశోక్ నగర్ విద్యార్థులు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చిన. ఇంత అర్ధరాత్రి 12:30 మాకేం పనిలేక కాదు. ఎందుకంటే వీళ్ళే భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు. ఎవరండి? యువతనే భవిష్యత్తు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పోయినప్పుడు ఇంకా అర్థం లేదు. రాజకీయాల్లో మనం ఉండి కూడా, మేము వాళ్ళంటూ ఉండి కూడా అర్థం లేదు. కాబట్టి మేము వచ్చినాము. అక్కడ మన స్టేడియం దగ్గర క్రిషాంక్ గారు కానీ, ఇక్కడ ఉస్మానియా దగ్గర నేను కానీ, మేము యువతకు మద్దతుగా వచ్చినాం. అక్కడ ఒకరిద్దరు చిల్లరగాళ్ళు మాట్లాడితే భయపడేటువంటి నాయకులం కాదు. మేము
ప్రజల కోసం నిత్యం పోరాడేటువంటి వాళ్ళం, ప్రజల మధ్యలో ఉండేటువంటి వాళ్ళం. తప్పకుండా ఈ యువత కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 100% మేము కొట్లాడతాం. రైట్. గతంలో కూడా మీకు పబ్లిక్లో కూడా చాలా ఒక మంచి పాజిటివ్ థింగ్ ఏంటంటే మీరు ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎవరైతే బిలో పవర్టీలో ఉన్నారో వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఒక యాప్ కూడా క్రియేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా కూడా చేశారని కూడా విన్నాము. అట్ ది సేమ్ టైము ప్రస్తుతం ఈ డిఎస్సి అభ్యర్థుల విషయంలో గవర్నమెంట్ షెడ్యూల్ చేసిన దానికి మీరు ఒప్పుకుంటారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ డిమాండ్ ఏంటి? నేనేమంటున్నా, మీది ప్రజాప్రభుత్వం కదా, ఆ ప్రజల్ని పిలిచి మాట్లాడండి. మేము చెప్పేదాన్ని వినకండి. మీరు ఇదే డిఎస్సి యాస్పిరెంట్స్ని ప్రతి కోచింగ్ సెంటర్ నుంచి కొంతమందిని పిలుచుకోండి, 100 మందిని పిలుచుకోండి, కూర్చోబెట్టండి ప్రజాభవన్లో, వాళ్ళ అభిప్రాయాలు వినండి, వాళ్ళతో కలిసి భోజనం చేయండి, వాళ్ళ డిమాండ్లు నెరవేర్చండి. మేము చెప్పింది మిమ్మల్ని ఏమని మేము అంటలేము. మీరు అదన్నా చేయాలి, లేకపోతే ప్రజాభవన్కు మేమే చొచ్చుకొని పోయి అక్కడ వంట వార్పు చేసి మేమే పిలిచి అసలు వీళ్ళ డిమాండ్లు ఏందో ప్రజలకు వినిపిస్తాం మీ ద్వారా. బట్ వాళ్ళు తేల్చుకోవాలా. మేము ఇది నిరుద్యోగుల ఉద్యమంగానే చూస్తున్నాము. వాళ్ళ ఉద్యమానికి మేము భరోసాగా ఉంటాం తప్ప మేము వాళ్ళు ఏలు పెట్టి మేము లీడ్ చేసి మా డిమాండ్లు నెరవేర్చుకోవాలనేటువంటి ఆలోచన కానీ అభిప్రాయం కానీ మాకు లేదు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే మీరు ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళని పిలవండి, వాళ్ళ డిమాండ్లు వినండి, తక్షణమే వాటిని మీరు నెరవేర్చాల్సింది. లేకపోతే ఇది చాలా దూరం వెళ్తుందండి. మీరు చూస్తున్నారు, అసలు ఎవరి ప్రోద్బలం లేదు, ఎవరి ప్రోత్సాహం లేదు. వందల వేల మంది మొన్న టీఎస్పీఎస్సీ పుట్టడికి పిలుపునిస్తే టీఎస్పీఎస్సీకి అటు సైడ్ ఒక 1/2 కిలోమీటరు, ఇటు సైడ్ ఒక 1/2 కిలోమీటరు 100 వ్యాన్లు నిల్చోబెట్టిన పోలీసులు. ఎందుకు? మీ మీద అసంతృప్తి లేకపోతే మీరు ఎందుకు 100 వ్యాన్లను పెట్టినాడా? మీరు పూర్తి అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారు. 6 నెలల్లోనే మీకు ఇంత అభద్రతా భావం ఎందుకు? ఈ ముళ్ళ కంచెలు ఏంది, ఈ బారికేడ్లు ఏంది, ఈ తుపాకులు పట్టుకున్నటువంటి పోలీసుల పహారా ఏంది, నిర్బంధం ఏంది, ఆంక్షలు ఏంది? ఎందుకు ఇంత అభద్రతా భావం? అంటే మీ పరిపాలన మీద మీకు నమ్మకం లేదు కాబట్టి, ప్రజల నమ్మకం సన్నగిల్లింది కాబట్టి ఈ రకంగా మీరు బంధిస్తున్నారు, బందీకాణాలు నింపుతున్నారు. ఈ బందీకాణాలు రేపు బందూకై మిమ్మల్ని కూల్చుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు అపోనెంట్గా కంటెస్ట్ చేసిన తీన్మార్ వలన ప్రస్తుతం ఈ నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడా? ఇక్కడ మాత్రమే ఆయన గురించి మాట్లాడాను. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. ఆయన ఏం చేస్తున్నాడో ఏం చేస్తలేదు అనేది ప్రజలు కళ్ళారా చూస్తున్నాం. వాళ్ళు గెలిచి రాష్ట్ర యువతను ఓడగొట్టిండ్రు. మేము ఓడిపోయినప్పటికీ కూడా ఈ యువతను గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి యువత తేల్చుకుంటారు, వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు తేల్చుకుంటారు. కాబట్టి నేను ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడను. బట్ యాజ్ ఏ గవర్నమెంట్ దే హ్యావ్ ఫెయిల్డ్ టు ఫుల్ఫిల్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ది ల్యాక్స్ ఆఫ్ ద యూత్ ఆఫ్ తెలంగాణ. And this youth is the future of Telangana, and that is the reason why we have come in the midnight to this university to fight and to also express our solidarity to the students. Right. Thank you, Rakesh Reddy garu. So ఉద్యోగుల సమస్యని ఇమ్మీడియట్గా తీర్చాలని, అలాగే 6 గ్యారెంటీలు ఏవైతే హామీ ఇచ్చారో వాటిని అమలు చేయాల్సిందిగా కూడా దీంట్లో ఈ అర్ధరాత్రి ఇక్కడికి వచ్చింది విద్యార్థులకి అభ్యర్థులకి సంఘీభావం తెలిపేటందుకే తప్ప ఎలాంటి రాజకీయ కోణం దీంట్లో లేదని కూడా బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి తెలిపారు. వీడియో జర్నలిస్ట్ జీవన్తో శ్రీచరణ్, ఉస్మానియా యూనివర్సిటీ.